సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుండి మనం ఒక స్టేట్మెంట్ వింటుంటాం. ఏంటది? చిన్న పిల్లలు దేవుడితో సమానము అని. సో, నేను తప్పనే అంటాను. ఎందుకంటే ఐ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు కృష్ణుడిని తీసుకుందాం. కృష్ణుడు యశోద దగ్గర చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆయన దేవుడు అన్నాం. ఆయన కాస్త పెద్దయి కౌరవులు, పాండవులతో సాన్నిధ్యం, సావాసం చేసినప్పుడు ఆయన దేవుడిగానే ట్రీట్ చేసాం. ఆయన కురుక్షేత్రంలో కూడా ఆయన దేవుడిగానే ట్రీట్ చేసాం. కురుక్షేత్రం అయిపోయి ఆయన ద్వారక నగరాన్ని వచ్చి పరిపాలించినప్పుడు కూడా ఆయన దేవుడిగానే ట్రీట్ చేసాం. బట్ అదే పొజిషన్ ఒక మనిషిని చిన్నప్పుడు దేవుడు అంటాం. ఒక ఎంగేజ్ వచ్చిన తర్వాత అల్లరి చేస్తున్నాడు, చిల్లర చేస్తున్నాడు అని అంటాం. ఇంకాస్త పెరిగాక ఆయన ఒక ముండోడు అంటాం, ఆయన వే ఆఫ్ బిహేవియర్ బట్టి. సో కృష్ణుడిలో అలా చూడగలుగుతున్నాం. మనుషుల్లో ఎందుకు చూడలేకపోతున్నామంటే స్థితి కారణం వస్తుంది. ఓకే. ఒక చిన్న పిల్లాడిలో వాడిని దేవుడని ఎందుకు అంటున్నామంటే ఆ స్థితి కారణం అవుతుంది. ఏంటి ఆ స్థితి? అరిషడ్ వర్గాలు వాడిలో ఉండవు. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇవి ఉంటాయి కదా అరిషడ్ వర్గాలు. అవి చిన్న పిల్లాడిలో ఉండవు. అది పెద్దవాడిలో కూడా లేకపోతే వాడిని దేవుడనే అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఉన్నారనుకోండి. రమణ మహర్షి కోపాన్ని జయించాడు. అరిషడ్ వర్గాల్ని జయించాడు అనుకోండి. కాకపోతే సింపుల్గా కోపాన్ని జయించాడు. ఆయన ఏ రోజు కోపం అంటే ఎక్కడ ఉండదు. చిరాకు ఉంటుంది. ప్రకృతిలో చిరాకు ఉంది, కోపం లేదు. ప్రకృతి కోపపడితే మనిషి ఎవడు ఈ భూమి మీద ఉండడగా. సో ప్రకృతిలో చిరాకు ఉంది. అట్లాగే జ్ఞానుల్లో చిరాకు ఉంటుంది, కోపం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసని తీసుకోండి. ఆయన కామాన్ని జయించాడు. తాలి కట్టిన భార్య పక్కనున్నా సరే ఆయన తనలో మాతృత్వాన్ని చూశాడు తప్ప కామాన్ని చూడలేదు. సో అట్లా చిన్న పిల్లల్లో అరిషడ్ వర్గాలు బై బర్త్ ఉండవు. అందుకని వాళ్ళ స్థితిని దేవుడిగా మనం చూస్తాం. అదే స్థితి మనిషి ఏ వయసులో అయినా సరే, నాట్ ఓన్లీ చైల్డ్హుడ్, ఈవెన్ యంగ్ ఏజ్లో అయినా సరే, మిడిల్ ఏజ్లో అయినా సరే, ఓల్డ్ ఏజ్లో అయినా సరే, ఏ ఏజ్లో అయినా ఆ అరిషడ్ వర్గాలు నువ్వు జయించినప్పుడు నీలో ఆ స్థితి ఉంటుంది. ఆ దేవుడి స్థితి అనేది ఉంటుంది. సో అరిషడ్ వర్గాల్ని మనం సొసైటీ ఎంతసేపు అరిషడ్ వర్గాల్ని పట్టుకోమని చెప్తుంది కానీ పట్టుకుని వదిలేయమని చెప్పదు, ఎంత వీలైనంత వేగంగా. సో మెజారిటీ వదిలిన వాడే జ్ఞానవుతాడు. సో అందరం అరిషడ్ వర్గాలని పట్టుకుని తిరుగుతున్నాం. మ్యాక్సిమం వీలైనంత వేగంగా బయటకు వచ్చి ఆ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కడు రమణ మహర్షి అయితే ఇంకేం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? సమస్త ప్రపంచం మౌనంగా ఉంటుంది కదా. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? రైట్.